నమస్తే. తిరుపతి వెళ్ళడం పవన్ కళ్యాణ్ గారు ఆవిడ మీద కూడా విమర్శలు చేస్తున్నారు, మెట్లెక్కి వెళ్ళడాన్ని. దీని గురించి ఏమంటారు? బుద్ధి ఉండాలి అట్లా చేసేటోళ్ళకి. ఒక్కటి చెప్తున్నా, ఇండియాలో ఉన్న లేడీస్ ప్రతి ఒక్కరూ మన అన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ భార్యను చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఇండియాలో ఉన్న లేడీస్ మొత్తం ఏంటంటే ఎక్కడనో వేరే దేశంలో పుట్టి పెరిగి పెద్దగా అయ్యి మన దేశానికి వచ్చి ఇగో పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకొని ఆయన ధర్మం కోసం పోరాడుతూ ఉంటే, ఆ ధర్మం కోసం పోరాడే భర్త కోసం ధర్మపత్నిగా ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి తిరుపతి అలిపిరి మెట్లు ఆమె ఎక్కువ వెయిట్ ఉన్నా కూడా ఆమె ఆ మెట్లు ఎక్కి మరి టెంకాయ కొట్టి ఆయన కోసం ప్రార్థించిందంటే ఎంత గొప్ప ధర్మపత్ని స్వామి. నిజం చెప్పాలంటే ఇప్పటి రోజులల్లో ఒకరేమో సంపి డ్రమ్ములు వేస్తుర్రు, ఒకరేమో కుక్కర్లు వేస్తుర్రు, ఒకరేమో అందుట్లలో వేస్తుర్రు. జర ఇప్పటి లేడీస్ జర చూసి నేర్చుకోండి. పవన్ కళ్యాణ్ గారి భార్యని భర్త ఆరోగ్యంగా ఉండాలి, ఆయన బాగుండాలని చెప్పేసి మెట్లెక్కింది ఆ స్వామి. మళ్ళా ఆమె వేరే దేశంలో పుట్టి పెరిగింది. ఇప్పటికైనా ఆలోచన చేసుకోండి. ఇంకొకటి, రాజకీయం అనేది లేడీస్ మీద చేయకండి. వాళ్ళ భర్త మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, ఆయన మంచిగా ప్రజా సేవలకు వెళ్ళాలి, ఆయన ప్రజలకు ఇంకా ఎంతో సేవ చేయాలి అని చెప్పేసి ఆమె కష్టపడి మెట్లెక్కింది. ఇప్పటి లేడీస్ ఎక్కుతారా? నిజం చెప్పాలంటే మీరు మెట్లెక్కండి, నేను అవతల నుంచి వచ్చేస్తా అని చెప్తారు తెలుసా. నిజం చెప్పాలంటే నేను ఎవరినేం తక్కువ చేయట్లే. ఇగో చాలామంది భర్తలు ఉండగా అక్కడిక్కడ చూసుకొని వేరే సంబంధాలు పట్టుకొని చంపేస్తున్నారు. మీరు చూస్తూనే ఉండరు కదా. ఆ అమ్మని చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోండి. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కూడా చాలా మంచిగా కావాలి. ఆయన తొందరలోనే ప్రజా సేవలకు రావాలి. ఆయన ప్రజలు ఆయనను కోరుకొని ఓట్లేసినందుకు ఇంకా ఎంతో మంచి సేవను అందించాలని నేను కోరుకుంటున్నా. దయచేసి ఇవన్నీ ట్రోల్ చేయకండి. ఎందుకంటే రాజకీయం చేయొద్దు. ఒక భర్త బాగుండాలని ఆమె వెళ్ళింది కాబట్టి దీన్ని రాజకీయం చేయొద్దు. నిజం చెప్పాలంటే ఇగో జగన్ గారు చేసిన పథకాలు కానీ, జగన్ గారు చేసిన పాలన కానీ నేను కూడా ఇష్టపడతా. కానీ జగన్ అభిమానులు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. జగన్ అన్న అభిమానులు కూడా ట్రోలింగ్ చేస్తారని అంటున్నారు. ట్రోలింగ్ చేయకండి. ఇంకో ట్రోలింగ్ చేసే బ్యాచ్ ఇంకొకటి కూడా ఉంది, వాళ్ళకు కూడా చెప్తున్నా, దయచేసి చేయకూరని. ఆయన లేడీస్ని గెలకకూర్రి. ఓన్లీ పవన్ కళ్యాణ్ అంటే అనుకోర్రి, కానీ ఆమె ఒక చేసిన మంచి పని మాత్రం అనకూర్రి. ఓకేనా?